ఇప్పుడు మీరు ఇంత బెల్లం మీరు ఎంత ఒక్కలేదు ఈ రెండు ముక్కలు ఉన్నాయి కదా, ఇదిగో ఇంత బెల్లం కొంచెం పౌడర్ చేసేసి కొంచెం ఈ కొన్ని నీళ్ళు వేసేసేయండి, ఈ కప్పులో సగం కలిపేసేయండి. అది బెల్లం కలిసిపోద్ది, కరిగిపోతుంది. మామూలు నీళ్ళల్లో కొంచెంసేపు అలా పెడితే మెత్తగా అయిపోద్ది, కరిగిపోద్ది. ఆ వాటర్ ఏం చేస్తారంటే, మీరు షాంపూ పెట్టేసుకుంటారు కదా, మామూలుగా షాంపూ స్నానం చేసేస్తారు కదా, కండిషనర్ ఎలా పెట్టుకుంటాం అట్లా ఈ నీళ్లు ఒట్టి స్కాల్ప్కి ఈ బెల్లం వాటర్ మంచిగా స్కాల్ప్ పెట్టుకోండి. జుట్టుకైనా ఏం కాదు, మంచిగా స్కాల్ప్కి వెళ్ళాలన్నమాట. చిక్కగా ఉంటుంది, పాకంలాగా. పాకం పట్టొద్దు, చిక్కగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు కలపకూడదు, కొంచెం నీళ్ళు, ఒక పావు కప్పు నీళ్ళు కలుపుకొని అది కరిగిపోయిన తర్వాత మంచిగా పెట్టేసుకుని కొంతసేపు అలా ఉంచండి, ఒక 5-10 నిమిషాలు ఉంచండి. లేదు మీకు టైం ఉంటే ముందే పెట్టుకుని ఓ 15 నిమిషాలు ఉండి అప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేయచ్చు. మామూలుగా స్నానం చేయండి. మళ్ళీ బెల్లం పెట్టుకున్న తర్వాత మళ్ళీ షాంపూ పెట్టుకోవద్దు. ఫస్టే షాంపూ పెట్టుకోవాలి, తర్వాత బెల్లం పెట్టుకోవాలి. ఓ 5-10 నిమిషాలు మీరు కొంచెం స్నానం చేసి అంత చేసేసరికి ఇది టైం సరిపోద్ది. అప్పుడు ఒట్టిగా నీళ్ళు పోసుకొని వాష్ చేసేసుకోండి. ఇది నీళ్ళు పోస్తే మామూలుగా మొత్తం పోతుంది, ఏమి మీకు హెయిర్కి ఏమీ ఉండదు. వాటరే కదా, బెల్లం వాటరే కదా. చేసేయండి, మీరు చేసి చూడండి, మీ రూట్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయి. జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా మీకు హెయిర్ ఊడిపోయిన దగ్గర హెయిర్ వస్తుంది. అది ఆర్గానిక్ బెల్లంతో, మామూలు బెల్లంతో రాదు. అలాగ మంచి బెల్లంతో, మంచిగా తయారు చేసిన స్వచ్ఛమైన బెల్లంతో చేస్తేనే ఈ రిజల్ట్ మీకు వస్తుంది. స్వచ్ఛమైన బెల్లం మెడిసిన్ లాగా పనిచేస్తుంది మీకు. దీన్ని ఒక మెడిసిన్ లాగా వాడొచ్చు అన్నమాట. ఇంకోటి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, తర్వాత ఐరన్ వస్తుంది దీనివల్ల. పిల్లలకి చాలా మంచిది. చిన్న పిల్లలకి ఏం చెప్తామంటే, అంత బెల్లం ముక్క ఇవ్వండి రోజు, మంచి బెల్లం ముక్క అంత ఇవ్వండి రోజు అని చెప్తాం. పిల్లలందరికీ ఇప్పుడు ఐరన్ తక్కువ, కాల్షియం తక్కువ, ఇవి ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది కదా. వీళ్ళకి ఇది మెగ్నీషియం కూడా ఉంటుంది ఇందులో. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది. వాళ్ళకి గనక ఇస్తే పిల్లలకి రోజు మంచి ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకే నువ్వులు బెల్లం, అలాగే కొబ్బరి బెల్లం, తర్వాత పల్లీలు అంటే వేరుశనగలు బెల్లం, మురమురాలు బెల్లం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అటుకులు బెల్లం, బెల్లం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చే ఫుడ్ మాట. ఈ కాంబినేషన్ లో మీరు ఎలా అయినా ఇవ్వండి, పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే ఐరన్, పొటాషియం, తర్వాత మెగ్నీషియం, అలాగే వాళ్ళ బ్రెయిన్ కి చాలా మంచిది. అందుకని బెల్లం, మంచి బెల్లం వాడాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. న్యాచురల్ ఆర్గానిక్ మంచి బెల్లం ఎలా ఉంటుందంటే, అదొక డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే నేను ఇలాంటి కలర్ బెల్లం ఎప్పుడు చూడలేదు. ఇది స్ట్రక్చర్, దీని షేప్ ఎట్లనే ఉంటుందా? ఎలానే ఉంటది. ఇప్పుడు ఇది వీళ్ళు ఇలా అచ్చుల కింద పోసారు, లేకపోతే ఇట్లా స్క్వేర్ కింద ఉండొచ్చు. బట్ మనం చెక్ చేసిన కలర్ అండ్ టేస్ట్ కలర్ తెలిసిపోతే. ఇది చూడండి, బెల్లము ఇట్లా నున్నగా లేదు చూడండి, ఇట్లా హోల్స్ లాగా ఉంది. మీకు ఎక్కువ అంత ఉండదు మీకు. ఇది ఊరికి ఇట్లా ఇరిగిపోతుంది. తర్వాత మీకు వెదర్ చేంజ్ అయినప్పుడు ఇది కూడా కొంచెం మెత్తబడిపోతుంది అట్లా. ఇప్పుడు వేసవకాలం గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని పౌడర్ కూడా చేస్తే మంచిగా ఉంటుంది పౌడర్. వేసవకాలం అయిపోయి ఇంకా వర్షాలు బాగా పడుతున్నప్పుడు అయితే ఇంక మీరు దాన్ని ఏం చేయలేరు, అది పాకం లాగా ఇలా కలిసిపోతుంది అన్నమాట. సో ఇది ఆర్గానిక్ బెల్లం. ఎస్, అందరు కూడా వాడుకోవాలి ఆర్గానిక్ బెల్లం ఇది. సో ఆర్గానిక్ బెల్లం కొంచెం రోజు తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే తీసుకోకపోవడమే మంచిది. సో అంతేకాకుండా చిన్నపిల్లలకి బెల్లం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఒక 3 years 4 years ఉన్నప్పటి నుంచి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ నువ్వులు, బెల్లం కలిపిన ఇది, పల్లి చిక్కీలు ఇలాంటివి ఇవ్వాల్సిందే. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఉమెన్ కూడా దీన్ని తీసుకోవచ్చు. అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.